ఇస్తే మీరే తీసుకోవచ్చుగా. ఆ మాత్రం చేతకన్నప్పుడు ఆ పదవి ఎందుకో రిజైన్ చేయండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకండి. సీఎం గారు ఢిల్లీ నుంచి వస్తారు, కావాలంటే వెళ్ళి ఆయన అడగండి. అడ్డమైన వాళ్ళు అడిగినప్పుడల్లా రిజైన్ చేయడానికి కాదు నేను ఇక్కడుంది. చేయకపోతే చేయిస్తాం. మా విద్యార్థులంటే మీ దృష్టిలో అంత తేలిక అనిపిస్తున్నావా? అసలు ఈ విషయాలను మీరు సీఎం గారి దృష్టికి తెస్తున్నారని నమ్మకం ఏంటి? అందుకే మా విద్యార్థుల తరపున ఈ క్షణం నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. మీరు తెలుస్తారో సీఎం గారు తెలుస్తారో ఏదో ఒకటి తెలిపోవాలి. విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు. పాయే ఆ కుర్రోళ్ళు కూడా నీ ఇంటికెళ్ళి బీగి పాయే. హాయిగా ఏ కాశీ యాత్రకో పోతే నీ దరిద్రం వదిలిపోద్దు. నేను కాశీకి వెళ్ళడం కాదు, వాళ్ళని పంపిస్తాను వల్లకట్టి. ఏమండి మీరు ఊరుకోండి, చూస్తారుగా ప్రతి ఒక్కడికి లోకం అయిపోతాను. అది కాదండి. చేయండి రా, చేయండి. ఎంతకాలం చేస్తారో చేయండి రా. రాత్రికి రాత్రే మీ గుడారాలని తగలబెట్టించేస్తాను. ఇగ్గో కాల్చడం గట్లుంచు, పరిశాన్ పడబాకు. నేను చెప్తున్నా ఇను, ఇక సీఎం గారి గవర్నమెంట్ కూలిపోయినట్టే. అసలు నేను అనుకున్నట్టు ఈడు పడిపోవాలి కానీ గవర్నమెంట్ ఎలా పడిపోతాయి? ఆడనే ఉంది స్పాట్. ఏయ్ మీరు పోండి. దానికి నేను ప్లాన్ చేసిన గానీ మీ గవర్నమెంట్ వస్తే నాకు 10 పంచాయతీలు 5 జిల్లా పరిషత్తులు ఇస్తారా? ఓ అన్నో, మా తమ్ముడికి ఎమ్మెల్యే సీటు కూడా 4 మంత్రులను కూడా ఇస్తాను. అసలు నువ్వు ఏరుకున్నాక మిగిలినయే ఈడికిస్తాను. మీరు పొండయ్యా డిచ్చా. అసలు ఆడుగాదు సీఎం, నేను, నువ్వే ఓము. అసలు ఎసేం చెప్పు. ముందు సమ్మె స్టార్ట్ గాని చెబుతా. అలాగా. అవును విజయ్, వాళ్ళ మాటలు బట్టి చూస్తుంటే వాళ్ళంతా కలిసి సీఎం గారి మీద ఏదో గూడు పుఠాండి చేస్తున్నట్టు నాకు అనుమానంగా ఉంది. చూడు విశ్వనాథ్, వాళ్ళ సర్కిల్స్ ని యాక్టివిటీస్ ని నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండు. నువ్వు ఒక జర్నలిస్ట్ కాబట్టి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ప్లాన్స్ ఏమిటో తెలుసుకుని నాకు చెప్పావంటే ఆ రాస్కల్స్ ని ఏరి పారేస్తాను. తప్పకుండా, నేను ఆ పని మీదే ఉన్నాను. ఈ రోజు రాత్రి వాళ్ళంతా హోమ్ మినిస్టర్ ఇంట్లో మీట్ అవుతున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఆ నేలకంట చూస్తాడు కదా. స్టూడెంట్స్ నిరాహార దీక్ష మొదలుపెట్టి 9 రోజులైనది. సీఎం గారు ఎల్లుండి వస్తాడు. తప్పకుండా వాళ్ళకి నచ్చజెప్పి నిరాహార దీక్ష మాన్పిస్తాడు. అతని చేత్తో బత్తాయి రసం దాగిపిస్తారు. అది సీఎం మనిషి చేత తెప్పిస్తారు. గాడ మనిషి మన ప్లాన్ ప్రకారం విషయం కల్పించడం మా తమ్ముడి సంటిగడి పని. అది తాగి స్టూడెంట్స్ సస్తురు. అది సీఎం ఏర్పాటని ఆ మనిషి చేత చెప్పిస్తాం. గవర్నమెంట్ కుప్ప కూలిపోద్ది, సీఎం సెంట్రల్ జైలు పోతాడు. ఇదంతా నేను ఏర్పాటు చేస్తా. కానీ సీఎం వచ్చినప్పటి నుంచి ప్రతి మూమెంటు హోమ్ మినిస్టర్ గారు మీరే చెప్పాలా. ఎవడైనా సరే ఏసై. పాయే, ఈ ప్లాన్ కూడా పాయే. స్పాట్లో ఉన్నట్టు మాట్లాడబాక, వెళ్ళు. బండి తీసుకురండి రా.
నాకేం కాలా నేసేండ్రా. హలో, నేను విశ్వనాథన్ మాట్లాడుతున్నా. ఇన్స్పెక్టర్ విజయ. హలో విశ్వనాథ్, టెల్ మీ. నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అది ప్రెస్ లో నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. మీరు వెంటనే మొహంజో మార్కెట్కి రండి. ప్లీజ్ ఆపండి, కారు ఆపండి. ప్లీజ్ ప్లీజ్ సార్, నాకు సహాయం చేయండి సార్. నేను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాను. కొంచెం 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 పోలీస్ స్టేషన్ దగ్గర లిఫ్ట్ ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. అట్రండి. ఈ టైంలో కారు ఎందుకు ఇక్కడ ఆపావు? ఏం లేదు సార్, కొంచెం హెడ్ లైట్స్ రిపేర్ అయితేను చెక్ చేస్తున్నా. నువ్వు పోనీ. ఏమైందయ్యా? బండి స్టార్ట్ అవట్లేదు సార్. ట్రై చేయి. స్టార్ట్ అవట్లేదా? అవట్లేదు సార్. ఏ మిస్టర్, నేను అర్జెంటుగా డ్యూటీ మీద మొహంజా మార్కెట్కి వెళ్ళాలి, అక్కడ డ్రాప్ చేయి. సార్ స్టార్ట్ అయింది సార్. థ్యాంక్ యూ. పద. నమస్కారం సార్. సార్, మీరు ఢిల్లీ వెళ్ళాక రాష్ట్రంలో విద్యార్థుల ఉద్యమం చాలా సంచలనం రేపింది. ఓ జర్నలిస్ట్ మర్డర్ జరిగింది, అది మీకు తెలీదా? ఈ ఉదయాన్నే తెలిసింది. అందుకే అక్కడ పనులన్నీ సగంలోనే ఆపేసి అడావుడిగా పరిగెత్తుకొచ్చా. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారు సార్? వాళ్ళ కోరికలు మీరు తీరుస్తున్నారా? మర్డర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు సార్? సార్, ఈ విషయాల మీద మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? నిర్ణయం మాట తర్వాత. తక్షణం ఆ పిల్లకాయ చేత నిరాహార దీక్ష మానిపించాలి. ముందు ఆ పని చూస్తా. ఏమండి, చాలా రాత్రి అయింది, వచ్చి పడుకోండి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. విశ్వనాథ్ అన్నయ్య గురించే కదా. వెళ్ళి పడుకో. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది అది ప్రెస్ లో
నిరాహార దీక్ష విరమణ పేరుతో సీఎం ఇచ్చే బత్తాయి రసంలో విషం కలిపి శిబిరంలో విద్యార్థుల్ని చంపే ప్రయత్నంలో ఉన్నారు. విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు. అలాగే తెలుస్తాను గానీ నాకు విషయం చెప్పు. ఈ మన్ను టెంటలో ఈ గుడారం ఏంది? తిండి తిప్పలు లేకుండా రోజుల తరబడి ఇలా కూర్చోవడం ఏంది? ఏందయ్యా? మా కోరికలను ఎన్నిసార్లు మీ దృష్టికి తీసుకొచ్చాం. విద్యా విధానంలో జరుగుతున్న లోపాలను ఎన్నో సార్లు మీకు తెలియజేశాం. అయినా మీరు ఏం చర్య తీసుకుంటున్నారు సార్? ఏందయ్యా నాకు మీదొక్కటేనా సమస్య? నేను ఢిల్లీ వెళ్ళి ఈ రోజు ఉదయాన్నే కదా వచ్చినానా? వెళ్తారు సార్, మీరు ఢిల్లీ వెళ్తారు, అమెరికా వెళ్తారు. ఈ లోపు మేమే కావాలండి. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల కోరికలు. ఊరుకో. ఇలా అడ్డమైన సమస్యల్ని నెత్తినేసుకుని అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటారా? ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో ఏ ఎదవ మాటలు విని కష్టాలు కొంతెత్తుకుంటారా? నీకేం కావాలో నేరుగా వచ్చి నాతో చెప్పవయ్యా. మీరు అడిగింది సబబు అనుకుంటే అక్కడికక్కడే అన్ని సమస్యల్ని నేను పరిష్కరిస్తా. చాలా సీఎం గారు చెప్పిన మాట వినకపోయారో మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తాను. నీకు తెలిసిందేది ఒకటేగా. చాలే ఊరుకో. ఆ రోజుల్లో అంటే తెల్లోళ్ళని తరిమి కొట్టడం కోసం సత్యాగ్రహాలు చేసి ఎలాగో తెచ్చినాం. ఇప్పుడు మన బతుకు మనం బతకడానికి కూడా అన్నం నీళ్లు లేకుండా ఒగ్గబట్టి అర్ధాంతరంగా తావటం ఎందుకనే? తండ్రి అంటోండి నా మాటిను. అలాగే సార్. అదే రే కారులో బత్తాయి రసం ఉంది బట్టగరా. సార్ ఆగండి. ఆ బత్తాయి రసం తాగొచ్చు సార్, అందులో విషం ఉంది. విషమా? ఇందులో విషం కలిపావా? లేదు. నిజం చెప్పు, విషం కలిపావా లేదా? లేదు. నిజం చెప్పు. లేదు. తాగైతే 102 వాడిని తీసుకురండి రా. పదరా. చెప్పు, నీ చేత ఈ పని చేయించింది ఎవరో చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పమంటుంటే కొట్టకండి సార్, కొట్టకండి. చెబుతాను సార్, చెబుతాను. నీలకంఠం గారి తమ్ముడు చంటి నన్ను ఈ పని చేయమన్నాడు. 10,000 ఇచ్చారు. ఆ పని సీఎం గారే చేయమన్నట్టు చెప్పమన్నారు. సస్తాన్ గాడు నిన్న బడే జబర్దస్తి చేసిండన్నా. ఎగ్జిబిషన్ లో చూసుకుంటాంలే. ఏంది ఇలా వచ్చినాం? సందాక అన్నా లేడు, బాద్మావు లేరా? ఏ విశ్వనాథని హత్య చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. ఎంతో మందిని చంపినాం. అరెస్ట్ అవడం మాకు అలవాట్లేదు. అన్నొచ్చినాక మాట్లాడుకో. జోకర్ వచ్చిందయ్యా. జోకరు
ఇన్స్పెక్టర్ విజయ్ హియర్. ఎవరు? హోమ్ మినిస్టర్ గారు పియ్యానా? చెప్పండి. చంటిని అరెస్ట్ చేసినందుకు హోమ్ మినిస్టర్ ఫీల్ అవుతున్నారా? ఆయనకు నా ప్రగాఢ సానుభూతి చెప్పడం కంటే ఇంకేమీ చేయలేను. ఐఎమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్ విజయ్, మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను. దేనికి? ఎందరు ఆఫీసర్లు వచ్చినా ఆ నీలకంఠాన్ని గాని, వాడి తమ్ముణ్ణి గాని, వాళ్ళ రాజకీయ పలుకుబడిని గాని ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. అలాంటిది ఆ రౌడీని మీరింత ధైర్యంగా అరెస్ట్ చేశారంటే యు ఆర్ రియలీ గ్రేట్. అదేంటండి, అతన్ని అరెస్ట్ చేశానని పెద్ద పెద్ద వాళ్ళంతా నన్ను చాలా నిరంకుశుడు అని విమర్శిస్తుంటే మీరొక్కరు మాత్రం నన్ను అభినందిస్తున్నారే, ఎందుకు? విశ్వనాథ్ లాంటి మంచి మనిషిని చంపిన వాడికి సంకెళ్లు వేసిన మిమ్మల్ని మనసున్న వాళ్ళెవరైనా మెచ్చుకుంటారే కానీ విమర్శించరు. మీకు విశ్వం తెలుసా? తెలుసు, మా అన్నయ్యే. అంటే మీరేనా మిస్ సుధా? అవును. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నిన్నే సీఎం గారి పర్సనల్ అసిస్టెంట్ గా అపాయింట్ అయ్యాను. ఇంతకాలం అన్నయ్య ఒక్కడే నన్ను చదివించాడు, మా ఇంటిని పోషించాడు. తీరా నేను ఆర్థికంగా తన చేతికి అందొచ్చేసరికి తన ఈ ప్రపంచానికి అందకుండా వెళ్ళిపోయాడు. కమ్ ఆన్, టేక్ ఇట్ ఈజీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇలాంటి సమయంలో బాధపడడం కంటే మీ అన్నయ్యని చంపిన వాళ్ళ మీద కక్ష సాధించాలని పట్టుదల పెంచుకోవాలి. ఎస్, ఈ గవర్నమెంట్, ఈ వ్యవస్థ వాళ్ళని ఏమీ చేయలేనప్పుడు అంతా వాళ్ళ బలగాన్ని, ఆడదాన్ని నేనేం చేయగలను? నేను చేస్తాను. ఈ కేసుని సామాన్యంగా వదలను. ఈ కాకి బట్టల సత్తా చూపిస్తాను. ఒక్కొక్కరిని ఉరికమ్మ ఎక్కించకపోతే ఐఎమ్ నాట్ విజయ్. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా మీరు ఈ కేసు గెలిస్తే అంతకంటే ఆనందం నాకు లేదు. వాడికి శిక్ష పడచ్చు, పడకపోవచ్చు, కానీ మీరు ఈ మాత్రం చేశారంటే అది మీ డిపార్ట్మెంటే గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాను. అందుకు మరోసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వస్తాను. మిస్టర్ విజయ్, ఏమిటిది? ఆయన ఎవరో తెలుసా? అతను ఎవరికి ఎలా తెలిసినా నాకు మాత్రం క్రిమినల్ సార్. ఏమిటి ఆయన చేసింది నేరం? సార్, నిరాహార దీక్ష చేస్తున్న స్టూడెంట్ లీడర్ని సరిగ్గా నిలబడరా, సీఎం గారి చేత విషం ఇప్పించి చంపాలనుకున్నది ఇతనే సార్. అలా అనడానికి ఆధారాలేమిటి? సార్, అన్ని ఆధారాలు ప్రత్యక్షంగా చూసిన సాక్షులు ఉన్నారు సార్. నీకు మతిపోయింది సార్. లేకపోతే ఏమిటయా? నిర్దోషిని పట్టుకుని దోషి అనడానికా నీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది? అతను దోషి కాదని మీరెలా చెప్పగలరు? అసలు దోషి దొరికాడు కనుక. అసలు దోషి దొరికాడా? ఆ రోజు సీఎం గారి చేత విషయం ఇప్పించి స్టూడెంట్ లీడర్ని చంపాలనుకున్న వ్యక్తి తన తప్పును ఒప్పుకున్నాడు. తనకు తనే పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు. లోపలున్నాడు. లోపలున్నాడా? మన డిపార్ట్మెంట్ ఉన్నది 1000 రకాలుగా ఆలోచించి 1,00,000 రకాలుగా నిర్ధారణ చేసిన తర్వాత దోషి ఎవరో నిర్ణయించి అరెస్ట్ చేయడానికి, అంతేగాని నీలా పెద్ద మనుషులను అవమానించడానికి కాదు. ఇప్పుడు నేను సస్పెండ్ చేయొచ్చు, తెలుసా నీకు? పాపం ఉండని. ఈ మధ్య పోలీసు వాళ్ళు సినిమాలు చూసి చెడిపోతున్నారు. హీరోలు అవుదామనుకుంటున్నారు. కొంచెం మూమెంట్లు తగ్గించు. ఇదే ఆఖరి వార్నింగ్. చూడండి, ఈ ఇన్స్పెక్టర్ బుద్ధి లేని తన వల్ల అరెస్ట్ చేశాడని, మా తమ్ముడి తప్పేమీ లేదని మీ డిపార్ట్మెంట్ డబ్బుతో అన్ని పేపర్లో వేస్తే బాగుంటుంది. రారా సంటి, మీరు పదండి. ఆ నేరం చేశానని లొంగిపోయిన రాస్కల్ ఎక్కడున్నాడు? 3వ నెంబర్ సెల్లో ఉన్నాడు సార్. ఓపెన్ ద సెల్. నువ్వు నేరం చేయించావా? అవును అవును. నిజం చెప్పు. మా ముసల్దానికి ఒంటో బాగా పోతే డబ్బులు ఇస్తానంటే వచ్చా, ఇక్కడ కూకున్నా. అదైనా కడుపు నిండా తిండి తిని బతుకుద్దని. చేత కాని మాలాంటి వాళ్ళ ఒంటి మీద ఉండడం కన్నా బూజు పట్టి మూలపడుండడమే మీ గౌరవం. కంచే చేను మేసే ఈ యుగ ధర్మంలో లా అండ్ ఆర్డర్స్, లైయర్స్ లక్షల కోసం వేసే ఆర్డర్స్. ఎస్,
మ్యాచ్ బాక్స్. పోలీసులంటే పొలిటీషియన్స్ కి తొత్తులా పడుండే గూండాలనుకుంటున్నారు. ఏంటలా చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే ఏదోలా ఉన్నారు. ఎలా? ఏమో. ఈ పుస్తకాల్లో చదువుకున్న చదువు, అధర్మానికి సంకెళ్లు వేయడానికి తీసుకున్న ట్రైనింగ్ అంతా జీవితంలోకి వచ్చేసరికి తలక్రిందులై వేలాడుతోంది కదా. నీతి లేని మనుషుల్ని వరుసగా నిలబెట్టి కాల్చి పారేయాలి. దట్స్ ద ఓన్లీ వే. ఏమండి, కంగారు పడకండి. సీఎం గారు మీ మాస్టరే కదా, ఇవన్నీ చెప్తే ఆయనే చూసుకుంటారు కదా. నేను సంపాదించిన సాక్ష్యాల్ని తారుమారు చేసి చట్టరీత్యా వాడిని రాచమర్యాదలతో తీసుకెళ్లారు రాజకీయ ప్రముఖులు. అలాంటప్పుడు ఆయన దగ్గర మాత్రం వాడిని దోషి అని ఎలా నిరూపించగలరు? న్యాయం ఇన్ని రకాలుగా వంకర్లు పోతుంటే దేశం ఎలా బాగుపడుతుంది? దేశాన్ని బాగు చేయడం కోసం మీరు తాగి చెడిపోనక్కర్లేదుగా. భోంచెదురుగని రండి. ఒక ముఖ్య ప్రకటన. నగరంలో అంతఃకలహాల వల్ల జరిగిన హత్యాకాండ కారణంగా చెలరేగిన అల్లర్లను అదుపులో పెట్టే ప్రయత్నంగా నగరంలో 48 గంటల పాటు కర్ఫ్యూ విధించడమైంది. ప్రత్యేక సైన్యాన్ని కూడా రప్పించడం జరిగింది. ఎవరైనా బయట కనిపించినా, ఎటువంటి దౌర్జన్యకాండకు ప్రయత్నించినా 144 సెక్షన్ ప్రకారం కాల్చి చంపవలసిందిగా పోలీసులకు ఉత్తర్వు జారీ చేయడమైంది. నిజంగా రారా చంపుతా. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నీ దురుస్తనం పోవడం లేదు. అసలు అక్కడ ఏం జరిగింది? అతను కర్ఫ్యూలో రూల్స్ కి అగేన్స్ట్ గా ప్రవర్తించాడు సార్. అలాంటప్పుడు అతను అరెస్ట్ చేయొచ్చుగా. నీకు నువ్వే నిర్ణయం తీసుకుని ఎందుకు కలిచావు? నేను అరెస్ట్ చేయడానికే వెళ్ళాను సార్, కానీ అతను నన్ను చంపడానికి ప్రయత్నించాడు. దానికి సాక్ష్యం ఏమిటి? ఆ శవం కుడి చేతిలో ఉన్న ఐరన్ రాడ్, నా ఎడం చేతి మీద ఉన్న ఈ దెబ్బ, దానికి సంబంధించిన డాక్టర్ సర్టిఫికెట్. అతను కొట్టగానే తొందరపడి కాల్చి చంపేశావు, అవునా? నో సార్, మన పోలీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కర్ఫ్యూలో రోడ్డు మీద తాగి అల్లరి చేస్తున్న అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళాను. కానీ అతను నన్ను ఐరన్ రాడ్ తో కొట్టి చంపడానికి ప్రయత్నించాడు సార్. సో ఫైరింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫస్ట్ వార్నింగ్ షాట్స్ కాల్చాను సార్. దాన్ని కూడా లెక్క చేయకుండా అతను నన్ను చంపడానికి వచ్చినప్పుడు
అండర్ ద రైట్స్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ యాక్ట్ అతన్ని కాల్చి చంపాల్సి వచ్చింది సార్. ఎనీహౌ, ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ నడు రోడ్డు మీద మనిషిని చంపితే మన డిపార్ట్మెంట్ కి ఎంత చెడ్డ పేరు వస్తుందో నీకు తెలుసా? అదే పోలీస్ ఆఫీసర్ ఒక గూండా చేతిలో చచ్చిపోతే అంతకన్నా చెడ్డ పేరు వస్తుంది సార్. మిస్టర్ విజయ్ కుమార్, ఎంత రూల్స్ ప్రకారం పోయినా కాస్త ముందు వెనక చూడటం మంచిది. ప్రజల్లో సానుభూతి పోయిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు. దట్స్ ఆల్. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. మీరు ఆఫీసర్గా ఎంతో ఎత్తుకెదుగుతారన్న ఆశ కంటే మనిషిగానైనా నాకు దక్కుతారో లేదో అన్న ఆతృత నాలో ఎక్కువ అవుతుందండి. బాధ్యతలు వదిలి పారిపోవాలనుకోవడం పిరికితనమే కాదు, చేతగానితనం కూడా. నీ మగుడు పిరికివాడైతే నీకు అవమానం కాదా? ఏమండి, నేను చెప్పేది మిమ్మల్ని పిరికివాడిని చేయాలని కాదండి. ఇరుగు పొరుగు వాళ్ళంతా ఏ క్షణంలోనైనా మీ విరోధులు మిమ్మల్ని చంపేస్తారని చెప్పుకుంటుంటే ఒక భార్యగా, ఒక బిడ్డకు కాబోయే తల్లిగా